ఏమైనా రౌడీలు? నువ్వు పెద్దవాడు నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారనమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ. మెయిన్ గేట్ వేసాయి. ఎవరు వెళ్ళకు. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వీళ్ళు వాళ్ళ పిలు. ఆడతో పని అంటే అబ్బాయి. వాళ్ళతోటి రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న చిన్న అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. గోపి క్లబ్ పోదాం. సరే. రౌడీలు వచ్చేసారు. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ రౌడీలు ఎక్కడ? వచ్చేసారు. మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముళ్ళు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదుగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అన్ననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చు. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. రవి గోపి ఇటండి రా. మీరు ఇటండి. ఏంట్రా అసలు గొడవ జరిగింది? కొత్త వెహికల్ కదా, యాక్సిలరేటర్స్ నుండి దూకుతుంది. బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు. మా బైక్ లేవో స్కిడ్ అయిపోయింది. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. బాబ్జీ మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు? తెలుస్తాను వీళ్ళ సంగతి. అది బండి తోలటం అలా తోలాలి. అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. కట్టింగ్ సరిగా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను. లాభం లేదు బాబాయ్. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు. ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి. వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు తగిలి. ఇందులో తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి. అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? ఒక్కసారి నడవండి. ఏంటండి ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీగా బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి నేను రావడం, వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పడక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరేపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి, రండి. 700 బాబాయ్. ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగాడి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. నువ్వు చెప్పిందంతా వింటే ఆ రాజారాం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడే. కోతి వేషాలేసిన తమ్ముళ్ళని తిట్టడం పోయి సపోర్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. పైగా జెమ్స్ డైమండ్స్ అని పొగడతలు వేరే. అసలు నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకో. దీన్ని బట్టి నీకు అతని మీద పీకల దాకా కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చిందంటే అతనే చెడ్డవాడు కాదే, మంచివాడే.
కష్టపడి పైకొచ్చి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏంటే ఓ పక్క ఒళ్ళు మండిందంటావు, మరో పక్క పొగుడుతూ ఉంటావు. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదే, ఆయన తమ్ముళ్ళంటే ఆయనకి పిచ్చి ప్రేమ, అదొక్కటే వీక్నెస్. మరి అది ఎలా పోతుందంటావు? ఏముంది, ఆయన తమ్ముళ్ళు ఎంత అలరి వాళ్ళు ఆయనే తన కళ్ళతో చూస్తే అదే పోతుంది. ఇంకో పెగ్గేసుకుందాం రా, విరిపోయిద్ది. గోపి మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఇయేంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా. మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్ల ఎవరన్నా కొమ్మలు మలిచా? మానేను మాత్రం ఏం చేస్తాడా మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా, ఎలా ఉన్నారు? మీరు అర్జెంటుగా బయలుదేరి ఒకసారి గ్రీన్ ల్యాండ్ హోటల్కి వస్తారా? ఓ హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహోడు పెట్టి వస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. ఆ? నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. रुको 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 पीछे लो. अरे पीछे लो भाई, सुना नहीं जरा. अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं, कुछ भी नहीं, पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ पैसे क्यों नहीं कर रहे? हाँ ओके ठीक है. కాస్త ఇటు వస్తారా? ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చేమో గానీ తాగి తందనాలాడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచలో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా? నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి రా, చూస్తా. అది శభాష్.
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏమిటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఆడించాలండి, లేకపోతే మీ తమ్ముళ్ళని అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి? అరే బార్కొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి, ఆ విషయం అసలు ఎవరు వేలెత్తి మిమ్మల్ని, మీ చూపించాలి. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. చిచ్చి. మనం బారికి వెళ్ళి తాగడం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవ కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీకడం అనే రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో, ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రేయ్, మనలాంటి వాళ్ళ కోసమే జిన్ని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? అవునవును. ఆహా, భలే ఉంది టేస్ట్. ఓకే ఓకే, నేను బయట పడేస్తాను. ఓకే బయట పారేసి. నీ వల్లే. తొందరగా వస్తున్నాను, ఉండరా? వీడికి ఇప్పుడు రావాలని కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా? పళ్ళ పొట్టు జాగ్రత్త, పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? ఏరా వాళ్ళు తలుచుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టుకున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య, ఏంటంటావు అది? అది అన్నయ్య, క్లోరిన్ అయి ఉంటుందిరా. క్లోరిన్. తప్పలేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? ఏది కలిపారు కొంచెం హెల్త్ అలా ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఒళ్ళు తూలుతోంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తాయినరా, రోజు నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఏంట్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఏంటి సార్ ఏదో ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఐచ్యమే, ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపడండి సార్, మీరు మరీ కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా?
నాకు ఆరోగ్యం తాగుతున్నాడరా బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్. నా గుండె మీద వాళ్ళు చెప్పాను నోరు తెరు బాగా తాగు బాబాయ్. ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా నీకు ఆరోగ్యం కావాలి. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఏమైందని ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా 9 గంటలైంది. బాబాయ్? అదేంటబ్బాయ్ ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది. ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేసేద్దాం. ఆ? సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా పట్టుకుందా? మనం వేయటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన సెల్తీలు అంటావా? ఒక్కసారి ఇలాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2 in 1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. చూసేద్దామా? వామ్మో అమ్మోరు. నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా. కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే. గీతలు లతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా? అక్క అక్క కాదు, రవి గోపి అన్నారు. నమస్తే. బయటికి వెళ్ళే దారేటండి. ఎక్కేదర్ మన తాడే రా, పద. ఏంటి వాళ్ళు? Rascals! ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను.